గురువుగారు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే రావణాసుడు సీతాదేవి అమ్మవారిని లంకలోకి తీసుకెళ్లిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి దేవుడే కదా, మరి వెళ్ళి స్వయంగా తీసుకొని రావచ్చు కదా, అంత వానర సైన్యం ఎందుకు, అవన్నీ రామసేతు కట్టడం ఎందుకు అని చెప్పేసి అని చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో దానిపైన మీరేమంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే ఇది మీకు తెలియాలంటే రావణాసుడు పొందినటువంటి వరం గురించి పూర్తిగా తెలియాలి. రావణాసుడు ఎటువంటి వరం పొందాడంటే, నన్ను నరులు లేదా వానరులు అంటే వీళ్ళు తుచ్చులు అని అతని అభిప్రాయం. అంటే వీళ్ళు ఏమీ చేయలేరు, మనుష్యుడు ఏమీ చేయలేడు అనేటువంటి భావనతో నన్ను నరులు వానరులు తప్ప అంటే వీళ్ళు అసలు ఏమీ చేయలేరు అంటే ఎగ్జామ్షన్ ఉండాలి, ఎవరు చేతిలో ఉండకూడదు చావనుకుంటే అలా కుదరదు. కాబట్టి వీళ్ళిద్దరూ నన్ను చంపొచ్చు కావాలంటే, అంటే నాకు వీళ్ళ ద్వారా మరణం రావచ్చు కానీ వేరే వాళ్ళ ద్వారా నాకు మరణం రాకూడదని వరం పొందుతాడు. అతని ఉద్దేశం ఏంటంటే నరుడు అనేటువంటి వ్యక్తి చాలా అల్పుడు కాబట్టి చాలా ఈజీగా జయిస్తానని. మరి అలాంటప్పుడు మహావిష్ణువు ఏ అవతారంలో రావాలి? నరుడుగానే రావాలి. అక్కడ ఎటువంటి మహిమలు చూపించకూడదు, నరుడుగానే అతని అవతారాన్ని చూపించాలి. కాబట్టి ఎక్కడా కూడా రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది. ఇతను అడవిలో ఉండి సంచారం చేసేటప్పుడు ఒకసారి ఒక మహర్షి దగ్గరికి ఇంద్రుడు వచ్చి వెళ్తుంటాడు. ఇంద్రుడు వచ్చి వెళ్ళేటప్పుడు ఆ ఇంద్రుడు ఏంటంటే ఇప్పుడు మహావిష్ణు అవతారం కదా మా శ్రీరామచంద్రమూర్తి, కాబట్టి చూస్తాడు దూరం నుంచి రాముడు వస్తున్నాడు. ఇప్పుడు కనుక రాముడు కనిపిస్తే మహావిష్ణువు అని చెప్పని దండం పెట్టాలి. ఇతను నరుడు రూపంలో ఉన్నారు. సో ఆ రకంగా శ్రీరామచంద్రులు వారు అక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ నమస్కరిస్తే అతను నరుడు కాదు మహావిష్ణువు వచ్చినట్టుగా అయ్యి ఇతని చేతిలో రావణాసుడు మరణించడు. కాబట్టి కంప్లీట్ నరుడుగానే ఉండాలి. కాబట్టి ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోవడము, ఇంకా ఇండెప్త్గా వెళ్తే అసలు రావణాసురుడు కానీ ఈ కుంభకర్ణుడు కానీ అతనికి ఉన్నటువంటి ఇప్పుడు రావణాసురుడు వీళ్ళు ఎవరు అంటే మహావిష్ణువు దగ్గర ద్వారపాలకులు. వీళ్ళు వరం పొందుతారు. అంటే 7 జన్మలు మిత్రులుగా పుట్టాలా లేకపోతే 3 జన్మలు శత్రువులుగా ఉండాలా అని. ఆ రకంగా లోక కళ్యాణం కోసం వాళ్ళు రావణాసుడుగా అవతరించడము. అదే విధంగా మరి ఎత్తుకుపోయినప్పుడు ఒక నరుడు అంటే నార్మల్గా తీసుకెళ్ళిపోవడం వేరు, ఒక సముద్రం అవతల లంకలోకి తీసుకెళ్ళడం వేరు. ఇప్పుడు నార్మల్గా చూడండి, మనకి ఎవరైనా సరే మానవమాత్రుడు లంకకి బ్రిడ్జ్ వేసి వెళ్ళడం అంటే మామూలు విషయమా? కాదు కదా. అంటే ఏమిటి, ఒక నరుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, ధార్మికంగా ఉండగలిగితే ఏదైనా సాధించగలడు. నరుడుకున్నటువంటి శక్తి ఇటువంటిది. అంత పెద్ద విషయాన్ని సాధించి చూపించాడు. అంటే ఏంటి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అనుకుంటే సాధించగలవు అని చెప్పడం అక్కడ. అర్థమైందమ్మా? అందుకని మానవమాత్రుడుగా పుట్టి మానవమాత్రుడుగానే అతను మెదిలి ధర్మంగా ఉంటూ అన్నదమ్ములతో ఎలా ఉండాలి, మీరు ఇందాక అన్నట్టుగా తండ్రితో ఎలా ఉండాలి. ఇప్పుడు తండ్రి కైకేయి చెప్పింది నువ్వు అడవులకు వెళ్ళాలి అని. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, ఇప్పుడు ఇవాళ రేపు అనుకోండి, రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారం అని ఇవాళ నువ్వు రిజైన్ చేసేసి అలా అక్కర్లేదంటే పెద్ద గొడవ అయిపోతుంది. అలాంటిది ఏంటి, పితృవాక్ పరిపాలన. అదే కాకుండా రామచంద్రమూర్తి యొక్క తండ్రి దశరథ మహారాజు అతను ఒక మాట ఇచ్చాడు, మాట తప్పినటువంటి ఫలితం వస్తుంది అక్కడ. మా నాన్నగారు మాట తప్పకూడదు, ఒక వరం ఇచ్చాడంటే ఆ వరం యాజ్ ఇట్ ఈస్ గా జరగాలి. కాబట్టి ఏంటి, నేను వెళ్ళాలి, ఇంకొక సమస్య లేదు అని ఆనందంగా వెళ్ళాడు. ఆయన బాధపడుతున్నా, అయ్యో నాకు రాజ్యం పోయిందే, నేను పొద్దున్నే రాజునవుతా అనుకున్నాను, తెర చూస్తే అవ్వలేదు, ఈ ముసలితో ఇట్లా చేసింది అంటే ఇట్లాంటివి ఏమనుకోలేదు ఆయన. అది